రైఫిల్ క్లబ్ మూవీ కంప్లీటెడ్. మలయాళం వాళ్ళకి అసలు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి? అసలు ఎవరు టచ్ చేయని ప్యాటర్న్ని తీసుకొని మూవీ తీయడం, అది కూడా ఏదో పైన పాయింట్స్ కాకుండా ఆ స్టోరీకి తగ్గట్టు సీన్స్ క్రియేట్ చేయడం. ఒక క్వశ్చన్లా చెప్పచ్చు ఈ మూవీ గురించి, డిఫరెన్స్ బిట్వీన్ టూ పవర్ఫుల్ గ్రూప్స్ అని. అసలు కంప్లీట్గా గ్రూప్స్కి క్రియేట్ చేసిన ప్లస్ పాయింట్స్ అండ్ నెగిటివ్ పాయింట్స్, వాటిని వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు అనేది బాగా చూపించారు. అండ్ మెయిన్గా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు రెండు పవర్ఫుల్ గ్రూప్స్ అయితే వాళ్ళకి కానిదంటూ ఏది ఉండదు. అలా సింపుల్గా వదలకుండా వాళ్ళ మధ్య క్రియేట్ చేసిన కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు అని. అలాగే ఆ కాన్ఫ్లిక్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఈ మూవీలో స్టోరీని సింపుల్గా తీసుకొని దానికి స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు. మనకి క్లైమాక్స్ ఏంటనేది అర్థమైనా వీళ్ళు ఎలా చేస్తారు అనే క్యూరియాసిటీతో మూవీ అంతా చూస్తాం. స్టోరీకి సింపుల్ కనెక్షన్స్ క్రియేట్ చేసినా లాజిక్లెస్ కాకుండా యాక్సెప్ట్ చేసేలాగుంటాయి. అండ్ క్యారెక్టర్స్ పరంగా ప్రతి ఒక్క రోల్ బాగా సెట్ చేశారు. అనురాగ్ కశ్యప్ గారి రోల్ ఇంకొంచెం పవర్ఫుల్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. యాక్షన్ సీక్వెన్స్ కన్నా ఆ సీక్వెన్స్ ఎక్స్ప్లెయినింగ్ ఇంకా బాగుంటుంది. ఆ ప్లానింగ్, డిస్కషన్, ఎగ్జిక్యూషన్, ఎవ్రీథింగ్. మూవీలో ఫ్యామిలీ మొత్తం డిన్నర్ చేసే సీన్ ఎప్పుడో బాగా ఓల్డ్ మూవీస్లో చూసినట్టు ఉంటుంది. ఆ ఫ్రేమ్ అంతా ఒక ఇమేజ్ లా ఉంటుంది. ఓవరాల్గా మూవీ బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.